హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు అయితే మంచిగా నోటికి రుచిగా ఉండేటట్లు మన కోడిగుడ్డు కారం అయితే చేసిన. ఎగ్ కారం అనేది చాలా రుచిగా ఉంటుంది. కొంచెం వేసుకున్నా కూడా అన్నం మొత్తం సరిపోతుంది అన్నట్టు. చూస్తున్నారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇది ఏ విధంగా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే అలా నేను ఒక 6 ఎగ్స్ అయితే తీసుకొని వాటిని అయితే బాయిల్ చేస్తున్నాను. ఇట్లా ఉడికించేటప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. అప్పుడు పొట్టు అనేది మంచిగా తొందరగా ఊడొస్తుంది మనకి. మళ్ళీ ఎగ్స్ ఉడికే పెట్టేటప్పుడు కొంచెం పెద్ద బౌల్ చూసుకొని పెట్టుకోండి. ఎగ్స్ అనేవి పలగకుండా ఉంటాయి అన్నమాట. ఇక ఈ విధంగా పొట్టు అయితే మొత్తం తీసేసుకోండి. చూడండి, ఒక్క చేతితోనే తీస్తున్నాను, అయినా పొట్టు ఎంత ఈజీగా వస్తుంది కదా. కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి, అప్పుడు మంచిగా ఈజీగా వస్తుంది. అంటే కొత్త ఎగ్స్ ఉంటాయి కదా, అప్పుడే పెట్టిన ఎగ్స్, ఆ పొట్టు కూడా మంచిగా వస్తుంది అనమాట. ఉప్పు వేసుకుంటే అన్నీ పొట్టు అయితే తీసేసుకొని అలా పెట్టేసుకున్నా. చూడండి, ఇక దీనికి కావాల్సినవి అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నా, ఎల్లిపాయ ముద్ద, 2 పచ్చిమిర్చీలు, ఉప్పు, కారం, అంతే. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఎల్లిపాయ అయితే మస్ట్ అండి. ఎల్లిపాయ అయితే కంపల్సరీ ఒక గడ్డ తీసుకున్నాను, ఎందుకంటే మనం చేసేది ఎగ్ కారం కాబట్టి కొంచెం ఎల్లిపాయ వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. దీనికైతే ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి నేనైతే 3 పావులు అయితే పోసేసుకున్నా. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర అయితే వేస్తున్నా. నేను ఆవాలు వేయట్లేదు, జీలకర్ర మాత్రమే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో పచ్చిమిర్చి వేసేసుకోండి. కట్ చేసి పెట్టుకునే ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకునేవి కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై గోల్డెన్ కలర్ లెక్క రావాలి మనకు. అప్పటిదాకా మనం కొంచెం వేయిస్తూ ఉండాలి. అడగంటిపోతుంది కాబట్టి మంచిగా కలుపుకుంటూ ఉండాలి. దీనిలో కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి, ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. వీటిని అయితే మంచిగా కలుపుకుంటూ ఉండాలి. వేడివేడి అన్నంలా ఎగ్ కారం వేసుకొని తింటే మస్తు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి మంచిగా గోలినప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ వేరే వస్తుందండి. యూజువల్గా ఇట్లా గోలేటప్పుడు కొంచెం మనం ఇలా అల్లం వెల్లిగడ్డ వేయట్లేదు, నేను ఓన్లీ వెల్లుల్లి ముద్దనే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకు వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత ఇది కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. అవర్ దాకా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా గంటెతో అలా అలా కలుపుతూనే ఉండండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. అన్ని కూరల కల్లా ఈజీగా చేసుకునే కూర అంటే ఎగ్ కూరనే అందరికి తెలిసిందే. ఇక యూజువల్గా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఉడకబెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే 2 వక్కలుగా కట్ చేసుకున్నాను. నేనైతే మిడిల్లో కట్ చేసేసుకొని అవి అయితే అందులో పెట్టేస్తున్నా. అవి నేను అటు సైడ్ మనం ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో నీలం అంటాం కదా, అవి అటు సైడ్ ఉన్నాయో అటు సైడే పెడుతున్నాను. ఎందుకంటే అవి మంచిగా ఆయిల్ పీల్చుకొని మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. మీకు ఒకటి చేసి చూపిస్తా చూడలేగా. అట్లా చూస్తారుగా, రెడ్ కలర్ వచ్చింది. అట్లా కొంచెం వేగాలన్నమాట ఎగ్స్, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎగ్స్ వేయించుకున్న తర్వాత ఇలా చేసుకుంటారు. అట్లా చేసుకుందానికన్నా ఇట్లా వేసుకొని చూడాలి. అట్లా వేసుకుంటే ఏంటంటే ఎగ్ పై పొట్టు కూడా అంతా మాడిపోయినట్టు అయిపోయి వేరే ఉంటుంది. ఇట్లా వేస్తే మంచిగా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది కర్రీ కూడా. చూసారు కదా, మనకు ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోతుంది. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి. బాగా కలిపితే కోడకపోతుంది కాబట్టి ఎక్కువ కలపొద్దు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ అట్లా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు. కారం కూడా ఫస్టే వేసుకోవద్దు. ఫస్టే కారం వేస్తే అంత కారం అనేది మాడిపోతుంది కాబట్టి అంత టేస్ట్ ఉండదు అనమాట, మాడి వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మంచిగా ఎగ్స్ ఫ్రై అయిన తర్వాతనే మనం కారం అనేది వేసుకోవాలి. అప్పుడప్పుడు ఇట్లా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మనం ఎక్కువ కలపకుండా మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. ఎగ్స్ అనేది ఇచ్చుకపోకుండా కలుపుకోవాలి. యూజువల్గా మంచిగా ఎర్రగైన ఎగ్స్ అనేవి యూజువల్ కదా. అట్లా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం అనేది వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే కారం అనేది మాడిపోతుంది, లేకుంటే వేడి ఆయిల్లో మనం కారం వేసినప్పుడు కొంచెం మాడిపోయినట్టు అవుతుంది. కాబట్టి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రుచిగా నేను ఎంత దగ్గర కనేస్తున్నా, ఎంత మస్తుగా అనిపిస్తుంది కదా. ఎల్లిపాయ వేసినాం కాబట్టి ఎల్లిపాయ కారం ఎంత మంచిగా ఉంటుందో టేస్ట్. వట్టి ఎల్లిపాయ కారం తింటే మనకి ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది ఇది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర అయితే జల్లిన. దీన్ని కొంచెం మసాలా
గరం మసాలా ఇంట్లో పట్టిందే వేసుకొని మంచిగా అడుగు నుంచి అట్లా ఒక్కసారి కలిపేసుకొని ఇక మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మస్తు ఉంటుంది. రొట్టె మీద కూడా మస్తు ఉంటుంది, రొట్టెలు చేసుకొని తిన్నా కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇక నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి చేసి చూడాలి, మస్తు అనిపిస్తుంది. ఇక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లైక్ అయితే కొట్టుల్లి, మీ దోస్తులకు కూడా షేర్ చేయాలి. ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని అయితే దీన్ని తినేస్తా, మస్తు ఉంటుంది. మా పిల్లలకు కూడా మస్తు ఇష్టం ఇదైతే కర్రీ. ఎగ్స్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, కానీ ఇలా చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు అన్నమాట అన్నం. ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.